ఓకే. అయితే మనకి అంటే చాలామంది కూడా మెడికేషన్ త్రూ ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఆస్కారం ఉండొచ్చండి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి? అదే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాను కదా, లైక్ హిస్టరీ తీసుకుంటాం మనం. ఫస్ట్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళకున్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల డిపెండ్ అయ్యాడు. కొంత యంగ్ కపుల్స్కి కొంచెం ఒబెసిటీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఏదైనా థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఎలివేటెడ్ అట్లా ఉన్న వాళ్ళకి దాని ప్రకారంగా ట్యాబ్లెట్స్ ఇచ్చి చేస్తే వాళ్ళు ఒక 3 months కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యింది, వెయిట్ తగ్గిన అలాంటి వాళ్ళకి న్యాచురల్గా బాగానే వస్తుంది. చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఇంత పర్సెంటేజ్ అనేది క్లియర్గా చెప్పలేం, కానీ ఛాన్సెస్ ఆర్ దేర్ 10 to 15%. ఓకే. అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ వాటర్ బబుల్స్ కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే దానికి హడిల్గా ఉన్నటువంటి కేసెస్ కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటారు? పీసీఓడి వాటర్ బబుల్స్ అంటే అండాశయంలో ఎక్కువ ఎగ్స్ ఉండటం వల్ల అనమాట. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లీడ్ చేస్తుంది, అంతా వైస్ వర్సా. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, మనకి ప్రెగ్నెన్సీ రాకపోవటము అన్నీ జరుగుతాయి. సో మనము అట్లా జరిగిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అయితే మోడిఫికేషన్స్ చేసుకొని లైఫ్ స్టైలు, ఫ్యూ యోగా ఎక్సర్సైజెస్ చెప్తాము, షుగర్ ట్యాబ్లెట్స్ పెడతాం. వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ ఉంది అని అనలేం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. బాడీలో కొంచెం షుగర్ ఎలివేషన్స్ అవన్నీ ఉంటాయి. దానివల్ల మనం షుగర్ ట్యాబ్లెట్స్ కొన్ని ఇచ్చి నార్మల్ అయిన తర్వాత ఫస్ట్ అయితే న్యాచురల్గా చెప్తాము. అవ్వకపోతే నెక్స్ట్ ఐయుఐ. ఎందుకంటే పీసీఓడి ఇది ఒక్కటే ప్రాబ్లంగా తీసుకోలేము, ఒక్కోసారి హస్బెండ్ వైపు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హస్బెండ్ ప్రాబ్లం కూడా చెక్ చేసుకొని హస్బెండ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము వాళ్ళకి దాని ప్రకారంగా ఐయుఐ ఐవీఎఫ్. కానీ ఐవీఎఫ్ కొంతమంది ఐయుఐలో కూడా ఎగ్ రిలీజ్ అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చామనుకో మంచిగా ఎగ్స్ వస్తాయి, కానీ ఎక్కువ ఎగ్స్ వస్తాయి. కాకపోతే హాఫ్ ఆఫ్ ద క్వాలిటీ ఎగ్స్ బెటర్గా ఉంటాయి, హాఫ్ కొంచెం బ్యాడ్గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో. కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి వాళ్ళకి. ఐయుఐ న్యాచురల్గా ట్రై చేసినా రాకపోతే రాదు అనేది లేదు పీసీఓడి వాళ్ళకి. ఐవీఎఫ్లో వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి వాళ్ళకి.